యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి పిహెచ్డి అడ్మిషన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఈ యొక్క యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, యూజీసీ నెట్ బేస్డ్ ఉంటుందా, సిఎస్ఐఆర్ నెట్ బేస్డ్ ఉంటుందా, ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్ ఉంటుందా, నెట్ క్వాలిఫై అయిన వారు ఏ విధంగా అడ్మిషన్స్ తీసుకోవాలి, జేఆర్ఎఫ్ ఉన్న వారికి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది, ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్ అయితే ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఎన్ని మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది, అండ్ ఏ సబ్జెక్ట్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్స్కి ఎవరు ఎలిజిబుల్, దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, అప్లికేషన్ ఫీ ఏంటి, మెనీ టాపిక్స్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూస్తున్నాము. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు పిహెచ్డి అడ్మిషన్కి సంబంధించి అనౌన్స్మెంట్ అంటూ 26-27 ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ జూలై 2026 సెషన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా చూడొచ్చు. ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్లో టోటల్ 28 పిహెచ్డి ప్రోగ్రామ్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అనగా 28 డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించి పిహెచ్డి సబ్జెక్ట్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి టోటల్గా ఇండియా వ్యాప్తంగా ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి సంబంధించి మీరు ఫర్దర్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. దాన్ని బట్టి మీరు ఫర్దర్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము అప్డేట్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ ద్వారా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయినా, యూజీసీ నెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయినా, సిఎస్ఐఆర్ కావచ్చు అండ్ అదర్ ఈక్వాలెంట్ మీరు ఏది క్వాలిఫై అయినా కూడా అప్లికేషన్ అయితే మ్యాండేటరీ. మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ఏ విధంగా చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాం. దాన్ని చూస్తూ మీరు ఈ యొక్క యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ కోసం అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మేము అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో, మీరు దట్ ఈస్ యూజీసీ నెట్ ఎగ్జామ్ రాసి కానీ, సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్ రాసి కానీ మీరు జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అయినట్టయితే మీకు ఎంట్రన్స్ టెస్ట్ విషయంలో ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది. మీకు ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉండదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. బట్ ఎవరైతే జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్ మీకు ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ను బట్టి ఇంటర్వ్యూ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో మీరు క్వాలిఫై అయినట్టయితే మీకు పర్టికులర్ సబ్జెక్ట్లో పిహెచ్డీలో సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంట్లో మనకు పార్ట్ టైం, ఫుల్ టైం అయితే ఉంటాయి. బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి మీరు అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఫస్ట్ అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు, ఈ యొక్క పిహెచ్డి అడ్మిషన్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు 30 ఏప్రిల్ 2026 రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చిన రోజు మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో మేము అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా 30 ఏప్రిల్ 2026 అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి మేము ప్రీవియస్లో ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అప్పుడే చూస్తే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ మేము అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ ఆర్ టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ అయినట్టు మేము మీకు అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 19th May 2026 అయితే లాస్ట్ డేటు. ఎవరైతే ఆల్రెడీ పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ, లేదా ప్రజెంట్ పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ, లేదా మీరు యూజీసీ నెట్ క్వాలిఫైడ్ అయిన వారు కానీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకు సంబంధించిన ఈ యొక్క యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ కోసం అయితే డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. మీరు ఏ సబ్జెక్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారో ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకొని మీరు అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ ఎవరైతే అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉంటారో మనకు సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి 30 May 2026 రోజు అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ వన్స్ మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఎగ్జామ్ వచ్చేసి మనకు డిఫరెంట్ సెంటర్స్ అయితే ఉంటుంది. హైదరాబాద్ తీసుకున్నట్టయితే మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మాత్రమే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. మనకు కంప్యూటర్ బేస్డ్ కాదు, రిటర్న్ టెస్ట్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా యూనివర్సిటీకి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయాలి. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కోసం మనకు 6th June 2026, 7th June 2026 ఈ 2 డేస్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మీకు ఏదో ఒక రోజులో ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకు సంబంధించి ఈ యొక్క సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సంబంధించిన లిస్ట్ అనేది, రిజల్ట్ అనేది, ఎగ్జామినేషన్ సంబంధించిన కీ కావచ్చు, రిజల్ట్ కావచ్చు, ఫైనల్గా మనకు వచ్చేసి ఏంటంటే 30 June 2026 రోజు అయితే తెలుస్తుంది. అండ్ ఈ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. సేమ్ టైం ఎవరైతే ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్ ఉన్నారో, ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూకి ఎవరెవరు వెళ్ళాలి అనేది, మీరు జేఆర్ఎఫ్ బేస్డ్ అప్లై చేసుకున్న వాళ్ళు కానీ, యూజీసీ నెట్ బేస్డ్ అప్లై చేసుకున్న వాళ్ళు కానీ, లేదా ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్ అప్లై చేసుకున్న వాళ్ళు కానీ, మీకు వచ్చేసి ఏంటంటే ఇంటర్వ్యూ లిస్ట్ అనేది 30 June 2026 రోజు మీ యొక్క మెయిల్స్కి సేమ్ టైం అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. అక్కడికి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు. తర్వాత మనకి ఇంటర్వ్యూస్ అనేది ఇక్కడ హైబ్రిడ్ మోడ్ అనేది ఇవ్వడం జరిగింది. హైబ్రిడ్ మోడ్ అంటే వచ్చేసి ఆన్లైన్ మోడ్ అయితే ఉంటుంది. మీరు
ఆన్లైన్ మోడ్ అయితే ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన గూగుల్ మీట్ ద్వారా కానీ జూమ్ మీట్ ద్వారా కానీ మీరు సో వారికి ఇంటర్వ్యూకి అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్టయితే ఆఫ్లైన్ మోడ్లో కూడా వాళ్ళు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ 2 మోడ్స్ అయితే ఉండే, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో మనకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం అయితే 9th July 2026, 10th July 2026 అండ్ 11th July 2026 3 డేస్లో అయితే కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించి మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ నోటిఫికేషన్ అనేది ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ఫైనల్గా PhD అడ్మిషన్స్ తీసుకోవడానికి అది 20 July 2026 రోజు అయితే మనకు తెలుస్తుంది. ఆ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి మళ్ళీ మీ యొక్క రిలేటెడ్ డిపార్ట్మెంట్లో అయితే సో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఫైనల్గా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 20 July 2026 రోజు తెలుస్తుంది కాబట్టి, అండ్ వాళ్ళు 30 July 2026 నుంచి 31st July 2026 వరకు సో మీరు మీ యొక్క రిలవెంట్ డిపార్ట్మెంట్లో వెళ్ళేసి రిపోర్టింగ్ చేయాలి. మీకు సంబంధించిన ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, TC అండ్ అదేవిధంగా యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం యూనివర్సిటీ ఫీ ఏదైతే ఉంటుందో అది పే చేసి సో మీకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కంప్లీట్ చేసి అడ్మిషన్ అయితే చేయాల్సి ఉంటుంది. 31st రోజు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉంటారో PhDలో స్కాలర్స్ వాళ్ళకు 3rd August 2026 నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ క్లోజింగ్ డేట్ ఫర్ ఆల్ అడ్మిషన్స్ వచ్చేసి 28th August అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అండ్ ఎగ్జామినేషన్స్ ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు అని మీరు క్వైరీ చేసినట్టయితే టోటల్గా మనకు ఇండియాలో 7 సెంటర్స్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 7 యూనివర్సిటీస్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్లో అయితే ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్ యూనివర్సిటీలో అయితే కండక్ట్ చేస్తారు. మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది ఇది మనకు కంప్లీట్లీ సో సౌత్ మొత్తానికి హైదరాబాద్లోనే కండక్ట్ చేస్తారు. తర్వాత కొచ్చి, పాట్నా, ఢిల్లీ, గౌహతి, కలకత్తా అండ్ భువనేశ్వర్ ఈ యొక్క ప్లేసెస్లో కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఎగ్జామ్ వచ్చేసి మినిమం ఇక్కడ సో 100 మెంబర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. 100 మెంబర్స్ ఉన్నట్టయితే దానికి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అలాటెడ్ సిటీలో అయితే. సో ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ మనము ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ మీకు ఏ సబ్జెక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మీరు క్వైరీ చేసినట్టయితే మీరు ఇక్కడ ఫస్ట్ క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించి కేటగిరీ వైజ్గా కూడా చూడొచ్చు. ఇక్కడ బ్రేక్ డౌన్ సంబంధించి బ్రేకప్ సంబంధించిన ఇంటేక్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో PhD ఇన్ ఫిజిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. PhD ఇన్ ఫిజిక్స్లో టోటల్గా 24 అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ సో కేటగిరీ వైజ్గా తీసుకుంటే జనరల్ కేటగిరీలో వచ్చేసి 8 అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు SC కేటగిరీలో 2 ఉన్నాయి, STలో 4 ఉన్నాయి, OBCలో వచ్చేసి 7 ఉన్నాయి, EWలో వచ్చేసి 2 ఉన్నాయి. సో పర్సంటేజ్ డిజబిలిటీలో వచ్చేసి 1 అయితే ఉంది. ఇలా మీరు ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన వేకెన్సీస్ అయితే ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఫిజిక్స్ కావచ్చు, ఎర్త్ సైన్స్, ఓషన్ సంబంధించి బయోకెమిస్ట్రీ, ప్లాంట్ కెమిస్ట్రీ, యానిమల్ బయాలజీ, బయోటెక్నాలజీ, సో ఇన్ఫర్మేటివ్ సంబంధించి తెలుగు, ఉర్దూ, కంపారిటివ్ లిటరేచర్ సంబంధించి, సాంస్క్రిట్ సంబంధించి అండ్ ఇలా ఎడ్యుకేషన్ సంబంధించి కూడా మనకు ఓవరాల్గా అయితే ఉన్నాయి. సో ఈచ్ కేటగిరీలో 1 అయితే మనకు వేకెన్సీస్ చూడొచ్చు. టోటల్గా 5 అయితే ఉన్నాయి ఎడ్యుకేషన్ తీసుకున్నట్టయితే. అండ్ అదర్ సబ్జెక్ట్స్ కూడా కమ్యూనికేషన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ప్రతి దానికి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది టోటల్గా కేటగిరీ వైజ్గా. సో మీ కేటగిరీలో పర్టికులర్గా అవైలబుల్లో ఉన్నాయా లేదా అనేది చూడాలి. అండ్ జనరల్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయని చూసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు సో నెట్ బేస్డ్, JRF బేస్డ్ అండ్ అదేవిధంగా ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు దేనికి ఎలిజిబుల్ అనేది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించి PhD అడ్మిషన్ ప్రోగ్రామ్స్ అంటూ జూలై సెషన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు ఫిజిక్స్కి సంబంధించి స్కూల్ ఆఫ్ ఫిజిక్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా, 24 వేకెన్సీస్ అనేది. 24 వేకెన్సీస్లో ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్ కండక్ట్ చేస్తున్నారు. ఎంట్రన్స్ టెస్ట్లు ఒకవేళ మీకు ఆల్రెడీ UGC నెట్ కానీ సో UGC, CSIR, JRF ఉన్నట్టయితే మీకు ఈ యొక్క ఫిజికల్ సైన్స్కి సంబంధించి సో మీకు డైరెక్ట్గా అడ్మిషన్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో మీరు JRF క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ UGCలో కానీ లేదా CSIRలో కానీ మీరు JRF క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయినట్టయితే మీకు ఎంట్రన్స్ టెస్ట్ ఉండదు, డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూకి అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఇది క్వాలిఫైడ్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సింపుల్, మీకు CSIR ఆర్ UGC నెట్కి సంబంధించి JRF ఉంటేనేమో డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళడం జరుగుతుంది ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత. సో మీకు ఈ క్వాలిఫికేషన్ లేదు అనుకునే వారు ఎవరైతే PG కంప్లీట్ చేసిన వారు కానీ ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ సో మీరు డైరెక్ట్గా ఏంటంటే ఈ యొక్క యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసుకొని ఎంట్రన్స్ టెస్ట్ అనేది క్లియర్ చేస్తే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి టోటల్గా 30 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు ఏ డిగ్రీస్ ఎలిజిబుల్ అనేది కూడా ఇక్కడ ఇస్తారు, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో MSc డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆర్ ఈక్వలెంట్ అలైడ్ సబ్జెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ మీకు PGలో ఎంత పర్సెంటేజ్ ఉండాలనేది కూడా ఇవ్వడం జరిగింది. SC ST పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే 50% ఉండాలి. ఒకవేళ OBC EWS జనరల్ కేటగిరీ వాళ్ళైతే 55% అనేది మీ యొక్క PGలో ఉండాల్సి ఉంటుంది. తర్వాత స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ సంబంధించి కూడా ఇక్కడ మనకు సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. టైటిల్ ఆఫ్ PhD అంటూ ఏ డిగ్రీ ఉండాలి అనేది అండ్ ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్కి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది మనకు స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ సంబంధించిన సబ్జెక్టు. ఇది యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకు ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్ ఉంటున్నాయి 3 అయితే. అండ్ దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. మాస్టర్ డిగ్రీ అనేది జియాలజీలో కానీ, అప్లైడ్ జియాలజీలో కానీ, జియోఫిజిక్స్లో కానీ, అప్లైడ్ జియోఫిజిక్స్లో కానీ, ఓషియన్ సైన్స్, మెట్రోపియాలజీ ఇలా డిఫరెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఎలిమెంట్ ఫిజిక్స్లో మీకు ఉన్నట్టయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మీకు రీసెర్చ్ ప్రపోజల్కి 5 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. UGC నెట్ JRF కనుక ఉంటే, ఇది ఎంట్రన్స్ బేస్డ్ అయినప్పటికీ మీకు UGC నెట్ JRF కనుక ఉన్నట్లయితే సో దీంట్లో మీకు 5 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
ఇంటర్వ్యూలో 20 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 30 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. 70 మార్క్స్ ఎగ్జామ్ కన్సిడర్ చేస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసి 30 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ వీటిలో మీకు స్పెషల్గా ఏమైనా ఉంటే ఎక్స్ట్రా మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ తర్వాత మనకి ఇక్కడ స్కూల్ ఆఫ్ సైన్సెస్ సంబంధించి ఇచ్చారు. బయోకెమిస్ట్రీ అంటూ, ప్లాంట్ అండ్ సైన్స్ అంటూ ఇన్ఫర్మేషన్ ఇది ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్ ఉంది ఆర్ జేఆర్ఎఫ్ బేస్డ్ ఉంది. ఎంట్రన్స్ టెస్ట్ అయితేనేమో ఎవరైతే జేఆర్ఎఫ్ క్వాలిఫై అవ్వలేదో వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ మ్యాండేటరీ. జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ మ్యాండేటరీ. క్వాలిఫైడ్ అయిన వారు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు క్లియర్గా వినాల్సి ఉంటుంది మళ్ళీ. సో ఇక్కడ మనకు మళ్ళీ ప్లాంట్ సైజ్ ఇచ్చారు. స్కూల్ ఆఫ్ సైన్సెస్ వచ్చేసి ఇక్కడ కూడా ఎంఎస్సీలో మినిమం క్వాలిఫికేషన్స్ ఇవ్వడంతో పాటు ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు. లేదా మీకు ఇవి సంబంధించి సో యూజీసీ ఆర్ సిఎస్ఐఆర్కి సంబంధించిన జేఆర్ఎఫ్ కానీ, ఐసీఎంఆర్ జేఆర్ఎఫ్ కానీ, అండ్ సో ఇక్కడ మనకు డీబీటీకి సంబంధించిన జేఆర్ఎఫ్ కానీ మీరు వచ్చినట్టయితే అప్లై చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితే అప్లై చేసి డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సో ఈ క్వాలిఫికేషన్స్ లేని వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ రాసి డైరెక్ట్ సో ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా ప్రతి దానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అన్నీ నేను ఎలాబరేట్ చేయలేను, మీరు జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్ ఎక్కువగా ఉన్నాయి. సో ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్ ఎక్కువగా ఉన్న దాంట్లో ఒకవేళ నెట్ ఉన్నట్టయితే నెట్ ఉన్నా, సెట్ ఉన్నా, ఎంపీలు ఉన్నా, ఎక్స్ట్రా మార్క్స్ ఉన్నట్టుగా అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరు ఇది క్లియర్గా అయితే వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడొచ్చు. మీరు ఇక్కడ ఎడ్యుకేషన్ అయితే ఇచ్చారు. ఎడ్యుకేషన్ అప్లై చేయాలి అంటే మాస్టర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ కానీ, సో సైకాలజీ కానీ, ఫిలాసఫాల్ కానీ, సోషియాలజీ కానీ, సోషల్ ఆంథ్రోపాలజీ కానీ, అడల్ట్ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, పాపులేషన్ స్టడీస్ కానీ చేసినట్లయితే ఆ రిలవెంట్ మీకు ఉన్నట్టయితే మీరు ఎలిజిబుల్ అవుతారు, అప్లై చేసుకోవచ్చు ఎంట్రన్స్ టెస్ట్కి అనేది. అండ్ ఇక్కడ రీసెర్చ్ ప్రపోజల్కి సంబంధించి 10 మార్క్స్, యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ ఉన్నట్టయితే మీకు ఇక్కడ 5 మార్క్స్, ఇంటర్వ్యూ పర్పస్లో 15 మార్క్స్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. ఇది వెయిటేజ్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అండ్ దీనికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేస్తారు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ మనకు సంబంధించిన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు మనకు సంబంధించిన టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. టెలిగ్రామ్లో జాయిన్ అయినట్టయితే సో జాయిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సెర్చ్ ఆప్షన్ తీసుకోవాలి. రైట్ సైడ్ కార్నర్లో సెర్చ్ ఆప్షన్ తీసుకుంటే సో ఇక్కడ మీరు సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి పిహెచ్డి క్వశ్చన్ పేపర్స్ అని టైప్ చేసి మీరు ఇలా సెర్చ్ చేసినట్టయితే సో మన దాంట్లో ఉన్న క్వశ్చన్ పేపర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ తెలుగు అని అయితే ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు సబ్జెక్ట్ అప్లై చేసినట్టయితే ఈ విధంగా తెలుగు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ రిలవెంట్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒకటే పేపర్ కాదు, ఫుల్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయి మన దాంట్లో. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించి చాలా పేపర్స్ అయితే ఉన్నాయి. పొలిటికల్ సైన్స్కి సంబంధించి చూడొచ్చు, ఫిలాసఫీకి సంబంధించి చూడొచ్చు, నానో సైన్స్ సంబంధించి ఇలా కంప్లీట్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉన్నాయి మనకు. ఈ యొక్క టెలిగ్రామ్లో అయితే మీకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. మీకు ప్రజెంట్ ఈ యొక్క పిహెచ్డీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మేము డీటెయిల్ వీడియో చేస్తాము. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ప్రీవియస్ సెషన్కి సంబంధించి డీటెయిల్ వీడియో ఆల్రెడీ ఉంది. ఆ వీడియో చూసిన మీకు క్లారిటీ వస్తుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నట్టు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.